అందరికీ నమస్తే అండి. నా పేరు గణేష్. మా యూట్యూబ్ ఛానల్ పేరు గణేష్ ఆర్ట్స్. మరి ఈరోజు పెయింటింగ్ వేయడానికి కావలసినటువంటి మెటీరియల్స్, మరి వాటికి సంబంధించినటువంటి పేపర్స్, బోర్డ్స్, క్యాన్వాస్, పెయింట్స్, మరి బ్రష్లు, మరి నేను కొన్ని ప్రాక్టీస్గా వేసినటువంటి కొన్ని బొమ్మలు ఇవన్నీ మరి ఉన్నాయి. ఈ మరి చిన్నల కాడి నుంచి పెద్దల వరకు మరి అందరూ కూడా ఈ వర్క్ నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండడానికి మరి ఏ వస్తువులు ఉపయోగించి ఏ బ్రష్ వాడి మనం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. మరి ఇది అంతరించిపోతున్న కళలో ఇది కూడా మరి చిత్రకళ కూడా మరి ఉంది కనుక మరి కళను కాపాడుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మరి అందుకు గాను మరి నా వద్ద ఉన్నటువంటి ఈ మెటీరియల్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. వాటికి ఏ బ్రష్లు వాడాలో, ఏ పెన్సిల్స్ వాడాలో, డ్రాయింగ్కి ఏ నెంబర్ గల బ్రష్లో తీసుకుని మనం వాడుకోవాలో నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తాను మీకు, తప్పకుండా చూద్దాం. మరి ఇవి మామూలుగా చార్ట్కి సంబంధించినటువంటి చార్ట్ పేపర్స్, మన ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ గట్టా వేసుకోవడానికి పెన్సిల్ డ్రాయింగ్ గట్టా మరి నటరాజు, అప్సరా 2B, HP పెన్సిళ్ళు మరి వాటితో వేసుకోవచ్చు. వీటి మీద వాటర్ పెయింట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే రికార్డ్ షీట్ల మీద కూడా మనం తేలిగ్గా చిన్నపిల్లలకు అర్థమయ్యే రీతిలో కూడా మనం ఇలా బొమ్మలు వేసుకోవచ్చు. అలాగే వాటర్ పెయింట్స్ కూడా ఈ చార్ట్స్ మీద ఉపయోగించుకోవచ్చు. మరి అనేకమైన పోర్ట్రైట్ పెయింటింగ్స్ కూడా నేను కొన్ని వేసాను, అవి కూడా చూడవచ్చు. మరి ఇక్కడ వాటర్ పెయింట్స్ బ్రష్లు ఉన్నాయి, మరి పెన్సిల్స్ ఉన్నాయి, మరి సాఫ్ట్ ప్యాస్టల్స్ ఉన్నాయి, వాటర్ కలర్స్ ఉన్నాయి. అలాగే ఆయిల్ పెయింట్ బ్రష్లు వచ్చేటప్పటికి ఇది షార్ట్ హెయిర్ రౌండ్ అంటారు, ఇది లాంగ్ హెయిర్ అంటారు, రౌండ్ అంటారు. ఇది మరి ఇదైతే నేను లాంగ్ హెయిర్ ఫ్లాట్లు, ఇవి మరి షార్ట్ హెయిర్ ఫ్లాట్లు. అవి అన్ని రకాలుగా కూడా మరి ఎనామిల్స్ మీద, బోర్డుల మీద, వాల్స్ మీద ఉపయోగించుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి. ఇవి చీరల మీద కూడా వేసుకోవచ్చు, పాస్టర్ కలర్స్. అలాగే వాటర్ పెయింట్ చార్ట్ల మీద ఉపయోగించుకోవచ్చు, మరి బోర్డ్స్ మీద, క్యాన్వాస్ మీద కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవి వాటర్ పెయింట్ ట్యూబ్స్, అక్రైలిక్, ఈ క్యామిల్ కలర్స్, ఇవి కూడా వాటర్ పెయింట్స్. ఇవి ట్రేస్, ఇవేమి నైఫ్స్ కలుపుకోవడానికి. మరి ఇవి వచ్చి వాటర్ బేస్ బ్రష్లు అండి. ఇవి మరి వాల్ కేర్ పెయింట్స్ మీద వాడచ్చు. మరి ఇంకా స్మూత్ పేపర్స్ మీద కానీ బోర్డ్స్ మీద కూడా వాడచ్చు. ఇవి రఫ్ హెయిర్ బ్రష్లు అండి. మరి ఇవి వాల్స్ మీద ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం, వాల్స్ మీద కానీ రకాలుగా మరి మనం ఉపయోగించేటువంటి 3 ఇంచ్, 4 ఇంచ్, 2 ఇంచ్ బ్రష్లు, అలాగే ప్లేట్స్, మరి నైఫ్స్, మరి ఎనామిల్ కలర్స్, అవి బోర్డ్స్ మీద, వాల్స్ మీద అన్నీ ఉపయోగించుకోవచ్చు. మరి అది ఆర్టీసీ స్టాండర్డ్ అది. అలాగే నేను పాతకాలంలో మరి 2000 సంవత్సరంలో వేసినటువంటి, నేను చదువుకునే రోజు వేసినట్టు అంబేద్కర్ బొమ్మ. ఇవి కూడా ఎపెక్స్ రాయల్ కలర్స్, వాటర్ పెయింట్స్. ఇలా ఎక్స్ట్రా మనం ఉపయోగించుకోవాల్సినటువంటి కలర్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు నేర్చుకోవడానికి మరి కొన్ని నమూనాలు నేను వేయడం జరిగిందండి. మరి ఇవి కూడా నేను కొత్తగా ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నటువంటి చైనా బ్రష్లు ఇవి కూడా చక్కగా మనం ఆర్ట్ వేయడానికి ఉపయోగపడతాయి. మరి ఇంకా ముందు నేను తీసేటువంటి ఆ యొక్క ఎపిసోడ్లో మరి ఇవి తప్పకుండా వీటిని ఉపయోగించి మీకు ఆర్ట్ వేయడం ఎలాగైనా నేను నేర్పిస్తాను. మరి ఇక్కడ మన క్యాన్వాస్ బోర్డులు కూడా ఉన్నాయి, వీటి మీద కూడా మనం ఆర్ట్ ఎలా వేయాలన్నది కూడా మనం నేర్చుకోవచ్చు తప్పకుండా. మరి ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి రోజు మరి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను లైక్ చేసి నన్ను ఫాలో అవుతున్నట్లయితే ఇవన్నీ కూడా మంచి వీడియోలు నేను చేయగలడానికి, మరి అంతరించిపోతున్నటువంటి కళని మనం కాపాడుకోగలడానికి మీరు కూడా మీ ఎంత ప్రోత్సాహం చేసినట్లు అవుద్ది. అదైతే మరి ఇన్ని కలర్స్ ఉంటాయని, ఇన్ని పెన్సిల్స్ ఉంటాయి, ఇంకా అనేకమైన కలర్స్ ఉన్నాయి. అయితే మరి నా వంతుగా మన దగ్గర ఉన్నాయి చూపించడం జరుగుతుంది. మరి ఇవేమో కార్డ్బోర్డ్కి మనం ఆర్ట్కి ఉపయోగించే క్లిప్స్ అండి. ఇవి కూడా మనకి ప్రతిదీ మనకు ఆర్ట్కి అవసరమైనటువంటి ప్రతి మెటీరియల్ మరి మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చేయాలి, మరి వీటితో ఎలా లెటరింగ్ రాయాలి, ఎలా బొమ్మలకు ఎలా కలర్స్ చేయాలి, ఈ పెన్సిల్స్ తోటి ఎలాగ మనం వర్క్ చేయాలి, అలాగే ఈ కలర్స్ ఎలా ఉపయోగించాలి, మరి ప్రతిదీ కూడా మరి నా ఛానల్లో మరి చెప్పడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఉపయోగించి మంచి బొమ్మలు వేయచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మరి అర్థమయ్యే రీతిలో మరి చెప్పడానికి నేను మరి
మరి మీరు అనుకూలంగా సహకరిస్తే మరి తప్పకుండా చెప్పడానికి వీలవుతుంది. దయచేసి మరి ఇవన్నీ చూడండి, ఇవన్నీ మెటీరియల్స్ అన్నీ తప్పకుండా మరి మీరు ఉపయోగించవచ్చు. ఈ చార్ట్స్, ఆర్ట్ చార్ట్స్, మరి నేను కొన్ని వేసిన ఎనామిల్ పెయింట్స్, వాటర్ పెయింట్ చార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి తప్పకుండా మరి నా ఛానల్ని చూడండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా మరి సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి. మరి ఇంకా ఎన్నో ఇలాంటివంటి మెటీరియల్స్, మరి ఆర్ట్కి సంబంధించినటువంటి యొక్క మెటీరియల్స్, మరి ఆర్ట్ ఎలా వేయాలి, ఎలాగా తెలుగు లెటరింగ్ ఎలా రాయాలి, ఇంగ్లీష్ లెటరింగ్ ఎలా రాయాలి, రోమన్ లెటరింగ్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. మా ఛానల్ మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా ఇవన్నీ చెప్పడానికి వీలవుతుంది. మరి ఈరోజైతే మరి మొదటగా మనం వాడేటువంటి బ్రష్లో పెయింట్స్ ఇవన్నీ చూపించడానికి నేను ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చాను. దయతో మరి నన్ను తప్పకుండా మరి ఎంకరేజ్ చేస్తారని, మరి మరి అంతరించిపోతున్నటువంటి యొక్క పెయింటింగ్ కళను మీరు తప్పకుండా మీరు ప్రోత్సహిస్తారని, ఇంకెంతోమంది కళని మరి నేర్చుకుని తద్వారా మరి మన భారతదేశంలో ఉన్నటువంటి కళని అంతరించిపోకుండా మీరు కాపాడుతారని విన్నవించుకుంటూ, మరి ఈ నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసి మీరు అందరూ తప్పకుండా లైక్ చేసి మరి షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని, మరి ఇంతవరకు చూసినందుకు మీరు తప్పకుండా మరి నా వీడియోని మీరు చూసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సెలవు.